Hello everyone, this is Nitu Maruti. After a while, again చిన్న టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దట్ ఈస్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. అంటే భావోద్వేగ నియంత్రణ లేకపోతే ఏమవుతుంది? ఇది చాలా చాలా యూస్ఫుల్. అగైన్ మన డే టు డే లైఫ్లో ప్రతి మనిషి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మన యొక్క యాక్టివిటీస్ని మనం చేస్తున్నాము. ఓకే, ఐఎమ్ షూర్ దట్ ఐ బిలీవ్ నేను చెప్పేది చాలా సైంటిఫిక్ అప్రోచ్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ లిజన్. ఫస్ట్ థింగ్, five senses. As a human being, everybody have its own five senses. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మన కళ్ళ ద్వారా కానీ, ముక్కు ద్వారా, నోరు ద్వారా, చెవుల ద్వారా, స్పర్శ ద్వారా, ఇలా ఫైవ్ సెన్సెస్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి ప్రాసెస్ అయ్యి అక్కడ ఇంటర్ప్రిట్ అయ్యి ఆర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ద రిజల్ట్ అనేది వ్యక్తం చేస్తుంది. దిస్ ఈజ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ ఆల్. ఓకే, అందరికీ ఇది వర్తిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో మీరు చక్కెర వేసింది, అవుట్పుట్ ఏమొస్తుంది? తీయగా వస్తుంది కదా. సేమ్ వాటర్లో మీరు ఉప్పు వేసుకోండి, అవుట్పుట్ ఏంటంటే నీరు చాలా ఉప్పుగా వస్తుంది. ఓకే, సో సేమ్ వే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూఆర్ పాసింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, అవుట్పుట్ని గుడ్ రావాలంటే, మంచి రావాలంటే నీకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే నీకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, సో నీ పర్సెప్షన్ అనేది బాగుంటుంది చూసే విషయాల పట్ల. అందుకే మనం చిన్నప్పుడు కానీ గోడలపై చూస్తుంటాం, 3 monkeys స్టాండ్ సిట్టింగ్ ఈచ్ అదర్. కొన్ని చెవు మూసుకొని, కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని ఉంటాయి. సో అంటే నీవు తీసుకునే ఇన్ఫర్మేషన్ అనేది విచ్ ఈస్ don't take information which is not really worth. అంటే నీకు తీసుకునే ఇన్ఫర్మేషన్కి నీ లైఫ్లో యూస్ కాంది నువ్వు తీసుకుంటే ఇండైరెక్ట్లీ దట్ విల్ ఇంపాక్ట్ యువర్ హెల్త్. అగైన్ ఇట్ విల్ నాట్ గివ్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్ వాట్ యూ వాంట్. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ అర్థమైంది అనుకుంటా. అంటే మన బ్రెయిన్ ఇలా ఇంటర్ప్రిట్ చేసి రిజల్ట్ ఇస్తుంది. అంటే మనం ఏదైతే మనం తీసుకుంటామో అది ఇంటర్ప్రిట్ అయ్యి వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇఫ్ యూ టేక్ యాజ్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ది గుడ్ అవుట్పుట్. ఇఫ్ యూ టేక్ బ్యాడ్ యూ విల్ గెట్ ది బ్యాడ్. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్, రైట్? సో కొంచెం ముందుకెళ్ళి ఇంకో చిన్న బ్యాలెన్సింగ్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇలా బ్యాలెన్స్ ఎలా మనం చెక్ చేసుకోవాలో చెప్తాం. ఇప్పుడు మనం డే స్టార్ట్ అయిన నుంచి పొద్దున లేచి నుంచి పడుకునే వరకు మనం డిఫరెంట్ యాక్టివిటీస్తో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం. అప్పుడు కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, ప్రేమ రావచ్చు, కృతజ్ఞత రావచ్చు. సో డిఫరెంట్ దిస్ ఎలిమెంట్స్ అనేది మన లైఫ్లో యాడ్ అవ్వకుండా, పెరుగుకుంటూ తగ్గుతాయి. ఓకే, ఒక్కొక్కసారి చాలా హ్యాపీనెస్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ఈవెంట్ అయ్యే వరకు కొంచెం సాడ్. సో ఇలా కంటిన్యూస్గా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నెగిటివ్, రైట్ సైడ్లో పాజిటివ్ ఫీలింగ్స్ అనుకో. ఓకే,
నెగిటివ్ ఫీలింగ్స్ ఏంటి? ద్వేషం, అసూయ, కోపం, ఈర్ష్య, కుళ్ళు, ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్నాం. రైట్ సైడ్ ప్రేమ, కృతజ్ఞత, సానుభూతి, బ్లెస్సింగ్స్, ఫర్గివ్నెస్, హెల్పింగ్ అదర్స్, ఇట్లా లిస్ట్ అవుట్ చేసుకుంటే మనం డేలో ఎక్కువ దేనికి మొగ్గు చూపుతున్నాం అంటే నెగిటివ్ ఫీలింగ్స్గా, పాజిటివ్ ఫీలింగ్సా? దీన్ని బట్టి మన యొక్క క్యారెక్టర్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, మన ఎక్కువ ఎంత పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటే నువ్వు అంత హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ దిస్ విల్ రియల్లీ ఇంపాక్ట్ యువర్ హెల్త్. దట్ విల్ ఐ టెల్ యూ ఇన్ నెక్స్ట్. యాక్చువల్లీ ఇప్పుడు డైలీ పొద్దున్నే మనం పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తున్నాం కదా, ద ఇష్యూస్ ఏంటంటే లైక్ మొబైల్ ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు ఆర్ బిడ్డ. ఓకే, అగైన్ బైక్ కొనియలేదని తండ్రిని కొట్టిన కొడుకు. అండ్ ఫ్రెండ్స్ పార్టీలో ఏదో చిన్న గొడవ అయిందని క్షణికావేశంలో పొడిచిన ఫ్రెండ్. ఇలా చాలా చాలా చిన్న చిన్న కారణాల వల్ల ఒక లైఫ్ పోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న ఒక 5 years 10 years ఒక 20 years వాళ్ళని మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే ఆన్సర్ చెప్తారు, ఎందుకు ఇలా అయ్యింది. ఆ క్షణంలో ఆ టైంలో నాకు క్షణికావేశంలో అలా చేశా కానీ నేను కావాలని చేయలేదు అని చెప్తారు. బట్ స్టిల్ దే ఆర్ అనుభవిస్తున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. ఎందుకు? కారణం ఈ భావోద్వేగ నియంత్రణ తన ఆధీనంలో లేకపోవడం వల్ల. అర్థమైంది అనుకుంటా కదా. సో ఇది మన ఎలా మనం ఎందుకు అవుతుంది, ఈ భావోద్వేగ నియంత్రణ మన చేతులు లేకపోవడం ఎందుకు అవుతుంది అని మెయిన్ రీజన్ ఏంటిది, దానివల్ల మన శరీరంలో ఏం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అగైన్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టచ్ విత్ యూ. థ్యాంక్ యూ everyone.